తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా? వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతిని వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు పద్మావతి అమ్మవారు కనిపించకపోవడం వల్ల స్వామివారు ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజూ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవాడు. అది గమనించిన ఒక ఆవుల కాపరి ఈ ఆవు మీదకు తన గొడ్డలిని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవు అడ్డంగా నిలబడతాడు. అప్పుడు ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకు తగిలి బాగా రక్తం కారుతుంది. ఇలా కొన్ని రోజుల తరువాత దెబ్బ తగ్గుతుంది, కానీ దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు రావు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకుని ఉండగా అలా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకు వస్తుంది. దెబ్బను చూసి తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తీసి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో నా కొండకి వచ్చే నా భక్తులు తమ జుట్టు ఇచ్చే సంప్రదాయం మొదలవుతుంది. అప్పుడు ఆ జుట్టు యొక్క శక్తి అంతా భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెబుతాడు వెంకటేశ్వర స్వామి. ఈ విధంగా తిరుమలలో తలనీలాలు ఇచ్చే ఆచారం మొదలవుతుందని చెబుతున్నారు. గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.